శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్ లో జరిగిన పేలుడు ఒకసారి చూస్తే ఆ తీవ్రత ఇది ఫ్రంట్ సైడ్ పూర్తిగా షాప్ అంతా కూడా ఏ విధంగా కేవలం అగ్ని ప్రమాదం లాగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. అందుకే అనేక మందికి అనేక అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీ పేలుడు తర్వాత జరుగుతున్న ప్రతి పేలుడు ప్రతి ప్రమాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శాలిబండ బ్లాస్ట్ గురించి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. ఏం జరిగింది ఆ సమయంలో, ఎలా ఉందండి పరిస్థితి? యాక్చువల్లీ షాప్ క్లోజ్ అయిన తర్వాత ఇది లోపల మంట స్టార్ట్ అయింది అండ్ బ్లాస్ట్ అయిన తర్వాత ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత లోపల గ్యాస్ మొత్తం గ్యాస్ ఆ పొగ వల్ల ఆ షట్టర్ బ్లాస్ట్ అయ్యి బయటికి పడ్డది. బయటికి పడిన తర్వాత ఈ అయ్యప్ప స్వామి కారు ఉండే, ఈ అయ్యప్ప స్వామి పోతా ఈ కార్ కి తగిలింది. వాళ్ళ షట్టర్ ఈ కార్ కి తగిలిన తర్వాత ఈ కార్ డామేజ్ అయింది. దాని వల్ల ఒక నియర్లీ 500 లీటర్స్ వరకు మా ఇంట్లో గానీ మా మామయ్య ఇంట్లో గానీ మొత్తం గ్లాసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. యూ క్యాన్ సీ దేర్ ఆ గ్లాసెస్ కూడా డ్యామేజ్ అయినాయండి. పక్కన ముంగట ఉన్న గోమతి వాళ్ళది కూడా గ్లాసెస్ డ్యామేజ్. గోమతి ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లో రోడ్ అవతల ఉన్న బిల్డింగ్ సంబంధించి అక్కడ షాప్ అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి, దాన్ని ఆనుకుని ఉన్న షాప్ అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి. జరిగిన బ్లాస్ట్ అనేది చాలా భయానకంగా కార్లకి ఏమైంది పరిస్థితి? ఎవరు కార్లు వెక్కిలారు? నార్మల్లీ అయ్యప్ప మూవింగ్ అంటే నార్మల్ రెసిడెంట్ ఉండే ఆయన వాళ్ళు ఇక్కడ నుంచి జరుగుతుండే. సో అది ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆ షట్టర్ అనేది బ్లాస్ట్ అయింది. అంటే షట్టర్ 2 మోషన్ ఉండే కానీ ఆ లోపల ఫైర్ వల్ల మొత్తం గ్యాస్ తోని ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫైర్ కి ఇప్పుడు ప్లేస్ లేక అది బ్లాస్ట్ అయింది. షట్టర్ అనేది ఏంటంటే మొత్తం ఎగిరి బయటికి పడ్డది. బయటికి పడిన తర్వాత ఈ కార్ కి తగిలి ఈ కార్ మొత్తం అనేది టర్న్ అయిపోయింది. దెన్ ద డ్రైవర్ వాజ్ లైక్ అనేబుల్ టు గెట్ అవుట్ సైడ్. దెన్ ఆయన ఏం చేసిందంటే మొత్తం కార్ అద్దం పలగొట్టి బయటికి వచ్చి హీ గాట్ రైన్ అవే. అంటే పేలుడు అనేది కార్ లో నుంచి రాలేదు, కార్ లో నుండి రాలేదు, అది లోపల నుండే స్టార్ట్ అయింది. దాని తర్వాత షట్టర్ తగిలి అది కార్ టర్న్ అయిపోయింది. రైట్. అది ఇక్కడ సాక్షులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, ఇప్పటి వరకు కూడా అనుమానిస్తూ వచ్చారు. ఏదైతే పేలుడికి కొద్ది క్షణాల ముందు ఈ కారు, మీరు చూస్తున్న ఈ కారు పూర్తిగా ఏదైతే ఈ కారులో సిఎన్జి సిలిండర్ పేలింది. ఆ బ్లాస్ట్ వల్ల ఆ మంటలు లోపలికి వెళ్ళాయి అనేది ఇప్పటి వరకు అనుమానిస్తూ వచ్చారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిఎన్జి గాని ఇక్కడ బ్లాస్ట్ జరగలేదు, ఈ కారులో పేలుడు జరగలేదు అనేది కూడా స్పష్టంగా క్లారిటీ వచ్చింది. పేలుడు లోపల నుంచి జరిగింది. లోపల గోమతి ఎలక్ట్రానిక్స్ లోపల నుంచి కూడా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. అది కూడా కారు ఆపి లోపలికి ఓ వ్యక్తి వెళ్లిన వెంటనే పేలుడు సంభవించింది. ఒకసారి ఆ పేలుడు తీవ్రత చూస్తే ముందుకెళ్దాం మనం. ల్యాబ్ కూడా ఏ విధంగా ఇక్కడ చూడొచ్చు, ల్యాబ్ కూడా ఏ విధంగా పూర్తిగా పడిపోయిన పరిస్థితి. అంటే అంతలాగా ల్యాబులు కూడా విరిగి పడేంతలా పేలుడు విధ్వంసం అనేది సృష్టించింది. లోపల పరిస్థితి చూస్తే దీని వెనక ఏం జరిగింది, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితే ఇంతలా తీవ్రత ఉంటుందా అనేది కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు, మరోపక్క అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు వీళ్ళంతా కూడా విచారిస్తున్నారు. క్రూస్ టీమ్ అన్ని వివరాలను సేకరిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనలో కీలకంగా మారింది ఈ కారు సమయంలో ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది, వచ్చి ఆగి వెళ్లిన తర్వాత ఎందుకు వెంటనే బ్లాస్ట్ ఆ సమయంలో సంభవించింది. సరిగ్గా షట్టర్ క్లోజ్ చేస్తున్న టైంలో ఈ కారు ఇక్కడికి వచ్చి ఆగింది. కారు వచ్చి ఆగిన కొద్ది నిమిషాలకే పేలుడు సంభవించింది. అయితే ఎవరైతే మరణించారో ఆ వ్యక్తికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాలేదు. అతన్ని అనుమానిస్తున్న ఎవరు ఆ వ్యక్తి అనేది కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి. అతను ఆ సమయంలో ఇతనికి ఎందుకు వచ్చాడని కూడా తెలియని పరిస్థితి. చూస్తున్న కింద ఏ విధంగా ఆ బ్లాస్ట్ తీవ్రత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం ముందుకు వెళ్దాం, మనం ముందుకు వెళ్ళి చూద్దాం ఎక్కడ వరకు ఆ తీవ్రత కనిపించింది అనేది. ఇలా ఆ షాపు దాటి ఆపోజిట్ లో చూడండి, ఇక్కడ ఏవైతే ఈ షట్టర్ భాగం ఉంటుందా అక్కడి నుంచి ఎగిరి వచ్చి ఇక్కడ పడింది మొత్తం షట్టర్ అంతా. అంటే పేలుడు తీవ్రత ఇక్కడ షట్టర్ వచ్చి ఎగిరి పడేంత స్థాయిలో
కావాల్సి అయింది. ఇలా గోమతి ఎలక్ట్రానిక్స్ లో జరిగిన పేలుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగా కుట్ర కూడా ఉందా, ఇందులో ఏదైనా ఉగ్రవాదులు గాని అలాంటి ఈ పేలుడు వెనక వాళ్ళ హస్తం ఉందా అనేది కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఒకసారి క్లోజ్ లో మనం పరిశీలిస్తే గోమతి ఎలక్ట్రానిక్స్ సంబంధించి అక్కడ లోపల పూర్తిగా తింగిరించి ఆ లోపల టాప్ వరకు కూడా మొత్తం ఒక పెద్ద భారీ హోల్ పడిందా అన్నంత కూడా స్లాబ్ బద్దలైపోయిన పరిస్థితి. ఆ స్థాయిలో ప్రమాద తీవ్రత కనిపిస్తుంది. ఇలా మొత్తానికి శాలిబండ ప్రమాదంపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా ఈ ప్రమాదాన్ని కేవలం అగ్ని ప్రమాదంగా మాత్రం అంచనా వేయలేమని చెప్పి కూడా భావిస్తున్నారు. శేషు వెంకటేశం, శాలిబండ, హైదరాబాద్.